పెద్దయినా మన ముఖ్యమంత్రి పేరు తెలుసా? నా పేరా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం పేరు? ముఖ్యమంత్రి పేరు నాకు తెలియదు. పెద్దయినా ముఖ్యమంత్రి పేరు తెలుసా అని మనది? నాకు తెలియదు. పోయినసారి ముఖ్యమంత్రి తెలుసా? కేసీఆర్. కేసీఆర్. మరి ఈసారి ముఖ్యమంత్రి పేరు ఎందుకు తెలుసుకోలే? ఇక దూల కాడికి వస్తే తెలియదు. మరి ఎట్లా ఉంది? పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 200. కాదు, 4,000 ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి వస్తుందా? వస్తలేవు. అవేమో వస్తాయో పోతాయో. మరి ఎట్లా రాకుంటే ఇవి ఏం చేయాలి ఇప్పుడు మనం అట్లా అంటే ఇప్పుడు ఇంటికాడ ఉన్న వాళ్ళకు 2,500, ఆడోళ్ళకు 4,000 ఇస్తా అని చెప్పిండు. అత్తలకు 4,000, కోడలకు 2,500 అని చెప్పిండు కదా. ఇస్తుండా? సరే. మరి ఏమేమి ఇస్తుండు? ఏమి ఇవ్వాలి ఇంకేం. ఇప్పుడు మంచిగా ఉందా? కాంగ్రెస్ వచ్చినాక మంచిగా ఉందా? ఏం మంచిగా ఉన్నది. ఏం బస్కిరాయాలు తక్కువ చేసి వాళ్ళకు లేదు పుచ్చ వస్తారు. మనం అక్కడ చేస్తాము. పత్తి అది ఇది తీయాలి. అంతేనా? మరి ఇప్పుడు ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డికి? ఏమేమి మారవాలి, ఏమేమి ఇస్తాడు, ఏమేమి ఇవ్వమంటున్నావు? ఇవ్వాలని వద్దా? ఇవ్వాలి. మరి చెప్పు. మరి నేనేం చెప్పుదు ఆయన వచ్చినాక మాట్లాడే కావాలో చెప్పు అంటున్నాను. నాకు ఇంకేమి చెప్పు. నేను ఏమేం కావాలి? బియ్యం కావాలి, మళ్ళా పైసలు కావాలి. రైతు బంధులు, రుణమాఫీలు అన్నీ ఏం లేవా? లేవు. వస్తుండే ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు వస్తలేవు. మరి ఎట్లా రాకుంటే? మరి ఏమో ఎట్లా చేస్తాడో. బ్రదర్, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత? ఈ పరిపాలన ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు చూడలేదు. ఈ పరిపాలన అటువంటి పరిపాలన దొంగ ప్రభుత్వం ఇది. మనకు అసలు ఏం జరుగుతలేదు. మొత్తం అన్యాయం జరుగుతుంది. న్యాయం లేదు, ఏం లేదు. మన కేసీఆర్ మంచిగా ఉండే. ఇది రేవంత్ రెడ్డి కాదు, దొంగ రెడ్డి. ఈయనది ఏం నచ్చుతలే మా ఎవరికి. ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతారు. అయినా ఆయన ఇంటలేడు. ఇప్పుడు ధర్నా 4,000 ముసలోళ్ళకు పెన్షన్ 4,000 పెంచిన అన్నాడు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు అంటారు ముసలోళ్ళని ఎవరిని అడిగినా. అరే మా నాయనమ్మనే ఉంది. మా నాయనమ్మకు 2,000 వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి. ఆయన 4,000 ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇప్పుడు ఇచ్చిందే లేదు. ఏడ కనిపిస్తారు రాష్ట్రంలో ఎవరికి ఇచ్చింది? అసలు ఏమి ఇవ్వలేదు. రుణమాఫీ ఏడుంది? దొంగ మాఫీ అది. ఆ మాటలతో గెలిచిండు అంతే. ఏమి లేదు, మనతో లాభమే లేదు. మరి ఎట్లా అన్న? ఏం చెప్తావు ఇప్పుడు? రుణమాఫీ అందరికీ 100% చేసిన అని చెప్తుండే ఒక పక్క. ఏమి ఇవ్వలేదు అంటున్నావు. నన్ను ప్రజలు ఇంకా 10 సంవత్సరాల దాకా కూడా పోనిచ్చుకోరు, నన్ను ఇష్టపడుతున్నారు ప్రజలు అంటుండు. ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది, అప్పుడే వ్యతిరేకత వచ్చింది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏడుంటాడు ఇంకా ఆయన? ప్రజలందరూ ఇష్టపడుతున్నాడు. ఏడు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఎప్పుడైనా చూసినామా? ఒక సంవత్సరంలో ప్రభుత్వం కన్నా చూసినామా? అందరు ఇప్పుడు ఊర్లలో కూడా రాళ్లతో కొడతారు రేవంత్ రెడ్డిని. అట్లుంది ప్రభుత్వం ఇప్పుడు. మరి ఏం చెప్తాం అన్న రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? దిగిపో, మా కేసీఆర్ సార్ ఎక్కుతాడు, మేము యథార్థంగా ఉంటామని చెప్తాం అంతే. ఒక పక్క కేసీఆర్, కేటీఆర్ దొంగ పనులు చేసిర్రు, కుంభకోణాలు చేసిర్రు, అందుకనే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని కూడా చెప్తుండ్రు కదా. వీళ్ళు చూసిరా పోయి మస్తు మంది మాట్లాంటారు. ఈయన అయితే ఇంకా చాలా 10 సంవత్సరాల కిందనే చూసినాం. ఈయన రేవంత్ రెడ్డి బ్యాగులు మార్చుకోము, ఆయన బ్లాక్ మెయిల్ దాన్ని అన్ని చూసిన వాళ్ళం. మాకు తెలియదు ఆయన గురించి. మరి ఇప్పుడు ముఖ్యంగా యువత దీన్ని తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి చాలా వరకు ప్రభావితం చేసి రూరల్కి పోయి అందరూ బస్సు యాత్రలు అని చెప్పి నిరుద్యోగులు చాలా రకాలుగా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పాలన తెచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉద్యోగులు అయ్యారా? ఏడాయిరు మొత్తం అందరినీ మొత్తం రెచ్చగొట్టారు. అప్పుడు యువతను అందరిని రెచ్చగొట్టి గెలిచారు. ఇప్పుడు వాళ్ళే ఉత్తే గెలిపించినప్పుడు నాయన అని తిప్పలు పడతారు వాళ్ళే. దాంట్లో మా ఫ్రెండే వాడు కాంగ్రెస్ ఉంటాడు. వాడు ఇప్పుడు బాధపడి అరే కేసీఆర్ మంచి ఉండరా నాయన అని వాడే అంటాడు. అట్లుంది ప్రభుత్వం. ఫైనల్గా ఏం చెప్తావు రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఓవరాల్గా? ఇప్పుడు ఈ 10 సంవత్సరం వల్ల ఆయనే ఒక పక్క ఏమో నేను 10 సంవత్సరాలలో కేసీఆర్ చేయలేంది నేను సంవత్సరం వల్లనే చేసిన అని చెప్పి విజయోత్సవాలు చేసిండు నిన్న మన. ఎవరికి చేసిండు? ఏ ఒక్కరినాడు నువ్వు పోయి ఊర్లలో ముసలిని అడగాల, ఏ ఒక పని కరెక్ట్ కాలేదు. ఎట్లున్న పని అట్లనే ఉంది. ఏదో అది పబ్లిక్ చేసుకుంటారు తప్ప వేరేది ఏం లేదు వాళ్ళతోని. అంతకు మించిగా. అన్న నమస్తేనే. నమస్తే అన్న.
ఏంది ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్టేనా? ఏం లేవన్న రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు. చెప్పకమే తప్పితే ఇలాంటి రైతులకు ఇలాంటి మోసం తప్పితే ఏం చేయలేడు. చాలా ఘోరంగా చేశాడు, అందరినీ ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు. ఎవరు ఉద్యోగస్తుల కాడ నుంచి కూడా ఇబ్బంది పెడుతుండే. 1 తారీఖు జీతం వస్తుంది అంటుంది కానీ 1 తారీఖు కూడా జీతాలు లేవు, ఏం లేవు అన్న. నిరుద్యోగస్తులు మేము కూడా రోడ్డు పైన వచ్చే పరిస్థితి వచ్చింది. మొత్తం ఇబ్బంది ఉందన్న. ఇది అంటే ముఖ్యంగా రైతులకు రుణమాఫీలు కానీ రైతు బంధువులు కానీ 15,000 ఇస్తా అన్నాడు. అప్పుడు కేసీఆర్ బిచ్చం వేసినట్టు 10,000 వేసిండు. నేను 15,000 ఇస్తా, 9వ తారీఖు నన్ను గెలిపియంగానే నీకు 15,000 ఇస్తా అని చెప్పిండు కదా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు కానీ పేరుకే చెప్పిండు కానీ 2 లక్షల రుణమాఫీ ఎవరు కాలేనా. మా మండలంలో చాలా మంది రోడ్లపైన డైలీ బ్యాంకుకి వస్తురు పోతురు. 2 లక్షల రుణమాఫీ అబద్ధం చెప్పిండు మొత్తము. తర్వాత 15,000 రైతులకు రైతు బీమా అది ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసా కూడా 15,000 కేటీఆర్ ఖచ్చితం చేసి నోళ్ళు పెట్టినందువల్ల 12,000 అంటుండు. 26 తారీఖు నాడు 12,000 ఇస్తా అంటుండు కానీ అందులో కూడా కొర్రీలు పెట్టే ఛాన్సులు ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్న మాకు. నమ్మకం లేదంట, నమ్మకం అయితే లేదన్న మాకు. అసలు షాబాద్ మండలం అదే ప్రతి గ్రామం నుండి అనేక మంది రైతులు చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఈ విషయం ఇలా కోర్టు ఎందుకు బాధ అన్నట్టు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా వరకు రైతులు కానీ ఇప్పుడు నిరుద్యోగులు కానీ యువత ఎక్కువగా ప్రజలను మోటివేట్ చేసి మనకు ఉద్యోగాలు రావాలి మాకు అని చెప్పి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని కోరుకొని తెచ్చుకోరు కదా. కోరుకున్నది అందుకోసం కోరుకున్నాం, తెచ్చుకున్నాం కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వాన్ని కోరుకొని మరీ ఓటేసినందుకు మాతో మేమే చాలా సిగ్గుపడుతున్నాము. ఇప్పుడైతే ఓటేసినందుకు రేవంత్ రెడ్డికి చాలా మోసం చేసిన జనాలను. అయితే ఒక పక్క నువ్వేమో ఏం చేయలేదు అంటున్నావు, మరోపక్క ఆయన ఏడాది పాలన తర్వాత ఏడాది విజయోత్సవాలు అని చెప్పి అనేక ఉత్సవాలు చేసిండు, రైతు పండుగలని పెట్టిండు, యువ వికాసాన్ని ఇట్లా రకరకాల పండుగలు చేసిండు కదా. అలా ఓన్లీ ఉత్సవాల వరకు పేపర్ పాంప్లెట్ పంచుకోవడానికే తప్ప జనానికి చేసింది ఏమి లేదన్న. అసలు చాలా ఘోరమైన ప్రభుత్వం ఇది. మళ్ళా 10 సంవత్సరాలు ఎంటకు వెళ్ళాము ఇప్పటికైతే. అలాంటి ఇబ్బంది చాలా పెడుతుంది, రైతులను మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే చాలా డెవలప్ చేస్తా, ఇందిరమ్మ రాజ్యం తెస్తా, పాత రోజులు తెస్తా అని చెప్పిండు కదా. ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏ రాజ్యం లేదన్న. కాంగ్రెస్ అంటేనే జూటా అంతా, జూటా రాజకీయం, జూటా మాటలు. రేవంత్ రెడ్డి ఇంకా చోరు రాజకీయాలు అన్నీ ఇవన్నీ. కేసీఆర్ 10 సంవత్సరాల్లో రైతులని మంచి ఇబ్బంది లేకుండా చూసిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం రైతులని మళ్ళా 10 సంవత్సరాలు బ్యాక్ చేసిండు. ఓకే అన్న, నువ్వు చెప్పు. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి మళ్ళీ అరెస్ట్ల పర్వం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఎట్లా చూడొచ్చు? ఇది మొత్తం దొంగబోటు. మన ఎవరు ఏం చేయలేరు. అంతా అవదం అంతా చేసింది అంతా మొత్తం కేసీఆర్ చేసింది అన్ని. మళ్ళీ ఆయన చేసింది మళ్ళీ రిటర్న్ చేసింది. అంటే మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, చాలా వరకు 50-60 వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పటి వరకు సంవత్సరం వాళ్ళనే. కేసీఆర్ 10 సంవత్సరాలలో కూడా ఇవ్వలే అని చెప్తుండు. మొత్తం ఆయన అమలు చేసినవే రేవంత్ అమలు చేస్తుండు తప్ప ఒకటి బస్సులు కూడా ఆడపిల్లలు కొట్లాడుకొని చేసింది తప్ప ఏదేం చేయలేడు. ఒకటే మస్తలు మంచిగా ఎవరికి లాభం ఉంది అది. ఎట్లయినా కిరాయి పెట్టుకొని ఎట్లయినా పోతారు. అది ఏడ మంచిగా ఉంది, అది ఎక్కడ కూడా మంచిగా లేదు. బస్సు కూడా కొట్లాడుకుంటారు ఎవరికోరు. మరి ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ముసలి వాళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు కదా. అదే 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తుడు. అది టైం కోసలేవు. అది కూడా 2 నెలలు తప్పి 1 నెల తప్పించి రాకుండా అట్లా రావట్టు అంటే ఏం చేస్తాం? గవర్నమెంటే అట్లా, కాంగ్రెస్ గవర్నమెంటే అట్లా అయింది. అంటే ఆయన ఇంకా నమ్మకంగా చెప్తున్నారు, ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారు, ఇంకా 10 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని చెప్పు తీసుకొని కొట్టుకుంటామని అంటారు. ఇప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవాలన్నట్టు ఏదో మళ్ళీ పథకాలు స్టార్ట్ చేస్తుంది కానీ అంతా మోసాలే ఇవన్నీ. రేవంత్ రెడ్డి చేసేది ప్రతిదీ మోసమే అన్నీ. ఆయన ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఓడిపోతామనే భయం పుట్టింది కాబట్టి దాని గురించి అన్న మళ్ళీ పథకాలు 26 తారీఖు నాడు మళ్ళీ చేస్తామని చెప్తున్నాడు. అయితే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఊర్లలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్కు మొగ్గు చూపే అవకాశం ఏమైనా ఉందంటారా? టీఆర్ఎస్కు ప్రతిపక్షం ఉండేది బీజేపీ తప్ప కాంగ్రెస్ అనేది లేదు. గ్రామ పంచాయతీల్లో అసలు లేనే లేదు. అధికార పార్టీలు ఉండి కూడా వాళ్ళు వేస్టే ఉన్నారు కానీ టీఆర్ఎస్కు ప్రతిపక్షము బీజేపీ ఉంటుంది కానీ కాంగ్రెస్ అయితే లేదు. అంత వరెస్ట్గా పరిపాలన ఉంది. అంటే కాంగ్రెస్ నుంచి ఊర్లలో లోకల్ లీడర్స్ లేరంటారా? లీడర్లు కూడా చెప్పుకోలేక ఇండ్లకేం బయటికి వెళ్తలేరు. అరే మేమేం చేయాలి, ఏం చెప్పాలి అనేది వాళ్ళకి అర్థమైతలేదు. చెప్పేది ఎవరు చేస్తారు, చేసేది ఎవరు చేస్తారు. చెప్తుర్రు, ఈరోజు ప్రకటన ఓటిస్తారు, ఓ మంత్రి ఓటిస్తాడు, ఓ మంత్రి చేసేది ఒకటి చేస్తాడు. వాళ్ళకే క్లారిటీ లేదు. రేపు నేను ఉంటానా ఉండనా అని రేవంత్ రెడ్డికే అనుమానం ఉంది. సీఎం అయితా అని కలగనలేడు. సీఎం అయ్యాడు. సీఎం అయినా కూడా అతను నిర్ధపడతలేదు. రేపు పొద్దుగాలు ఏం జరుగుతుందో తెలుస్తలేదు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఆయన సీటును ఆయన కాపాడుకోవడానికి మళ్ళీ ఢిల్లీ వెళ్తుండు కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజలను పట్టించుకునే నాతుండు అయితే లేనే లేడు. అంత ఇబ్బంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే
మా షాబాద్ మండలంలో 42 గ్రామ పంచాయతీల్లో ఒక్కటన్నా కాంగ్రెస్ గెలిచి రాని రాదు. బీజేపీ అన్న 1-2 గెలుస్తుంది కానీ కాంగ్రెస్ అయితే ఒక్కటి రాదు. 100% షూర్. కాంగ్రెస్ సర్పంచులు ఉన్నోళ్ళు కూడా బాధపడుతున్నారు, మేము టీఆర్ఎస్ల కన్నా వస్తామని. అయితే ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్లోకి చేరుకనగానే ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్గా ఆయన కొడంగల్ నియోజకవర్గం నుంచి, సొంత నియోజకవర్గం నుంచి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మన బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఎట్లా చూడవచ్చు అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు చేరుతారు మామూలుగా అయితే ప్రజలు. మరి వీళ్ళేమో అధికారాన్ని వదిలేసి ప్రతిపక్షాన్ని ఎంచుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిన పథకాలు చాలా మంచిగా ఉన్నాయి, అవి కంటిన్యూ అన్న చేయాలి. కానీ అంతకుముందు చేసిన లీడర్లు మొత్తం కంటిన్యూ చేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనని మొత్తమే చేయాలన్నట్టు ఆయన మెంటాలిటీ అలాగుంది. మొత్తము ఆయనది బ్రెయిన్ వేరే బ్రెయిన్ అలా అని జనాలకు అర్థమైపోయింది. ఏ సన్న డబ్బులు ఏ చేయలేడు ఇప్పటికీ. 6 పథకాలు అన్నాడు, 6 పథకాల్లో 2 పథకాలు కూడా చేయలేడు. అందులో ఓన్లీ మళ్ళీ 6 పథకాల్లో బస్సు ఒక్కటి చేశాడు. బస్సు కూడా అడవిలకు డైలీ కొట్లాటలు పంచాయతీలు తప్పితే వేరే లేవు. ఫైనల్గా ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డి సర్కార్ మీద? రేవంత్ రెడ్డి సర్కార్ అంత వరెస్ట్ మన ఇప్పటి వరకు ఉన్న సమైక్యాంధ్రలో కూడా సీఎం లేడు. అలాంటిది మేము ఎందుకు, నేను అంతకుముందు నేను కాంగ్రెస్ ఉండి రేవంత్ రెడ్డి కోటేసిన, ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చినాకనే టీఆర్ఎస్లోకి వచ్చిన. వాళ్ళ పథకాలు నచ్చక వాళ్ళు చేసే ఊళ్ళల్లో మేము సర్పంచ్కి ఇలవడదాం అనుకున్నా. నేను దానికి ఇలవడితే డిపాజిట్ వచ్చే పొజిషన్లో లేను నేను. అంత ఇబ్బంది అయిపోయింది. అందుకోసమే నేను టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళా అన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మళ్ళీ తిరుగుతున్నాను. థ్యాంక్ యూ.